మీ పార్టీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ఒక సైంధవుడిలాగా అడ్డుపడుతున్నాడు, మోదీకి ఇష్టం ఉన్నా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని మాట్లాడుతుంటే ఎందుకు బీజేపీ నాయకులు అంత అగ్రెసివ్గా ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఇంకో రకంగానో ఎదుర్కొనే ప్రయత్నం చేయట్లేదు? నేనే మాట్లాడినా కదని అర్ధగంట సేపు మాట్లాడినా. ఆడలేక మధ్యలో ఓడింది అని. ఆయన సంసారం ఆయనకు సరిదిద్దుకో వస్తలేదు. బీసీ కులగణన చేస్తే బీసీల గొంతని చెప్పుకునే ఒక ఎమ్మెల్సీ ఈయన తిడతాడు. ఆ బీసీ కులగణలో తప్పు జరిగినాయని పబ్లిక్లో మంట పెడతాడు. నేను బీసీలకు ఇచ్చేద్దాం బోసీలకు చేద్దాం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ ఎమ్మెల్సీ ఎవరైతే బీసీలో గొంతుగా నిలబడతా అంటాడో ఆయన అబ్రప్ట్గా సస్పెండ్ చేసి పారేస్తుంది. ఏం చేస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ? వాళ్ళ మంత్రులు చెప్తారు మా ముఖ్యమంత్రి పనితీరు అంతంతే ఉందని చెప్పి. సంసారం సరిగా నడిపించుకోలేక పక్కన నుండి తిద్ది సంసారంలో ఏదో జరుగుతుందని చెప్పుకుంటే ఎట్లయితుంది? 10 మందిని తీసుకున్నావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మ తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళ పోస్టర్లలో పెడుతుండు, వాళ్ళ మీద కేసులు చేయమని ఎఫ్ఐఆర్ చేపిస్తాడు ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని. అంటే టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు రేపో మాపో మళ్ళీ టీఆర్ఎస్ కోతురు అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి తిట్లు తప్ప ఇంకొకటి కాదు. నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారు వద్దని చెప్తే మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇప్పుడు ఎందుకు అవుతుంది? రేవంత్ రెడ్డి గారు తిడుతున్న ఈ 2-3 రోజులనే మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చింది కదా. నువ్వు అడిగిన ఏదో గొంతెమ్మ కోరికలు 3 తీరకపోతే సబర్మతి లెక్క మూసి చేయడానికి మేమెందుకు వ్యతిరేకం? మెట్రో సబర్మతి లాగా అక్కడికే వస్తున్నా. సబర్మతి లాగా మేము మూసి చేస్తే వద్దంటున్నారు అంటున్నాడు. సబర్మతి చేసే కంటే ముందు నరేంద్ర మోడీ గారు సబర్మతి నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలందరినీ తీసుకుపోయి అందరికీ ఇల్లు కట్టించి అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత సబర్మతి పని మొదలు పెట్టిరు. నువ్వు కూడా మూసిని ప్రక్షాళన చేయడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ముందు అందులో ఉన్న పేదోళ్ళు దశాబ్దాలుగా రేకులు వేసుకొని అందులో బతుకుతున్నటువంటి పేదోళ్ళకి అంతకంటే మంచి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత క్లియర్గా ఒక డిపిఆర్ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి రాష్ట్రం కంట్రిబ్యూషన్ ఏంది కేంద్రం కంట్రిబ్యూషన్ ఏంది అడుగు. సబర్మతి చేసినప్పుడు రాష్ట్రం పైసలతో చేసిరా కేంద్రం పైసలతో చేసిరా తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడి నోరు ఉన్నది మీడియా ఉన్నది బెదిరించుకొని బతుకుతా అంటే అది నడవదు. అట్లా పోయి బీజేపీలతో కాకొట్లాట పెడితే ఎట్లా కుదురుతుంది? ఇక రెండో పంచాయతీ త్రిబుల్-ఆర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం మేము చేస్తామని దానికి డబ్బులు అలొకేట్ చేసింది. ఉత్తరం వైపు రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ కార్యక్రమం పూర్తయింది. టెండర్లు కూడా పిలిచి ప్రధానమంత్రితో ఒక శిలాఫలకం వేపి ఈయనే అన్నాడు సౌత్ సైడ్ మా దిక్కుంటుంది మా మహబూబ్ నగర్ నల్గొండ మేమే చేసుకుంటాం అన్నాడు. చేసుకోమని వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. ఇంకేం కావాలి? ఇప్పుడు నీకు చేతనైతే లేదు వదిలేసేయి మాకు ఇచ్చేసి భూసేకరణ చేసి సౌత్ సైడ్ కూడా మాకే భూసేకరణ చేసిన ఇది కూడా మీరే చేయండి మాకు భూసేకరణ పూర్తయిందా రఘు గారు? పోయి అడుగు సౌత్ సైడ్. నార్త్ సైడ్ నేను చెప్తున్నా 95% ఆఫ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. మొత్తం నా మెదక్ పార్లమెంట్లో వస్తుంది. 95% నా మెదక్ పార్లమెంట్లో వస్తుంది. ప్రధానమంత్రిని పిలువరు, శిలాఫలకం వేయరు, ఏం చేయడానికి ఇష్టం ఉండదు. మేము కడుతున్నాం త్రిబుల్-ఆర్, నీకు త్రిబుల్-ఆర్కి ఏం సంబంధం? అది ఎప్పటి నుంచో మొదలైన ప్రాసెస్. నీకు మామునూరు ఎయిర్పోర్ట్కి ఏం సంబంధం? నీకంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి కంటే ముందు జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చిపోయినరు. అప్పటి నుంచి కదా మేము పనిచేస్తూ వస్తుంది, అన్ని క్లియరెన్స్లు చేసుకుంటూ వస్తుంది. మంచి జరిగితే మేము చేసినామంటారు, చెడు జరిగితే కేంద్రం మీద నెట్టేస్తారు. కమింగ్ టు ద మెట్రో, కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా మెట్రో గురించి. పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 62 కిలోమీటర్లకు మెట్రో కావాలని వాళ్ళు ఒక డిపిఆర్ రిపోర్ట్ ఇచ్చొస్తే ఈయన డిసెంబర్ 9 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, డిసెంబర్ 7 అనుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తే, జనవరిలో వచ్చి ఈ ప్రాజెక్టు టేకప్ చేయొద్దు నేను కొత్త ప్రపోజల్ ఇస్తా అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వచ్చిండు. కొత్త ప్రపోజల్ ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు అప్రూవల్ చేసింది క్యాబినెట్? జనవరిలో మంజూరైన ప్రాజెక్ట్ను ఆపమని కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది అక్టోబర్ 24 ఇచ్చిండు. ఇవాళ ఏడున్నాం రఘు గారు? ఫిబ్రవరి 25 ఉన్నాం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి 4 నెలలు కాలే. నువ్వు డిపిఆర్ రాసేందుకు జనవరికి వెళ్ళి అక్టోబర్ దాకా 10 నెలలు తీసుకోవచ్చు. ఢిల్లీకి దరఖాస్తు రాగానే 4 నెలలనే ఫైల్ క్లియర్ అయిపోవాలా, మెట్రో అయిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకేదో అడ్డుపడ్డాడు కిషన్ రెడ్డి. నీకు చేతగాక నువ్వు ఆడలేక ఎవరో కట్టర్ అనే మంత్రి వచ్చి సమీక్ష తీసుకుంటే కిషన్ రెడ్డి రాలేదు. ఈయన ఇంకో రాష్ట్రంలో సమీక్ష పోయింటాడు. నువ్వెవరు అడిగేందుకు? ఖట్టర్ గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన వచ్చి ఇళ్లకు సంబంధించినటువంటి సమీక్ష తీసుకుంటాడు. కిషన్ రెడ్డి గారు ఖనిజాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనేమో ఎన్నో ఖనిజాల గురించి చూస్తుంటాడు. రిపీటెడ్గా ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. కారణం ఏమైంటుందో మీరు అనుకుంటున్నారు? ఇష్యూస్ అడిగే బదులు ఆయన అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిన 4 ఇష్యూలకు నేను సమాధానం చెప్పిన. ఇలా తప్పు ఉందంటే రమ్మని చెప్తున్నాం మేము. ఇప్పుడు మామునూరుని తన ఖాతాలో వేసుకుంటున్నారు, ఇవన్నీ వాటిని మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకోవట్లేదని మాట. నేను ఏమడుగుతున్నా రఘు గారు మిమ్మల్ని, మెట్రోకి సంబంధించి నువ్వు డిపిఆర్ ఇచ్చి ఎన్ని రోజులైంది చెప్పు. మూసీ నది మీద నువ్వు డిపిఆర్ ఇచ్చినవా? మా అభ్యంతరం మూసీ నది మీద ఒకటే ఒక అభ్యంతరం. ముందు అందులో ఉన్న పేదోళ్ళందరికీ
నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావా, త్రిబుల్ బెడ్రూమ్ ఇస్తావా, ఇచ్చి వాళ్ళని అక్కడ నువ్వు షిఫ్ట్ చేసినాక నువ్వు సబర్మతి అని పొద్దున్న ఇస్తే మాట్లాడుతున్నావు కదా, పోదాంపా సబర్మతికి అయినా ఖర్చు ఎంత, సబర్మతి ప్రాజెక్టు కట్టే కంటే ముందు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళకి ఏం చేసింది అది తీసుకో. డిపిఆర్ చదువు ఒకసారి, ఎవడో రాసిస్తే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా కుదురుతుంది రఘు గారు?